హాయ్ వర్స్ ఈరోజైతే మనము కర్నూలు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. కర్నూలు సిటీ నుంచి వేసవిలో అందరూ ఎక్కువగా విజిట్ చేయాలనుకునే ప్లేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయినటువంటి కొడైకెనాల్కి అయితే వెళ్తున్నాము. ట్రైన్ నెంబర్ 22715 మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో నాకు పడిన ఛార్జ్ ఎంత అన్నీ కూడా మీకు ట్రైన్లో వెళ్తున్నప్పుడైతే చెబుతాను. ముందుగా మనము రైల్వే స్టేషన్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అనేది మన కర్నూలు రైల్వే స్టేషన్లో కూడా ఇప్పుడు అవైలబుల్లోకి వచ్చింది. పర్ హెడ్ 30 రూపీస్. ఇన్సైడ్ కూడా మీకు నేను చూపిస్తాను. వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు. మనకి ఎంటర్టైన్మెంట్కి టీవీ ఉంది, అలాగే సోఫా సెట్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా అయితే బాగుంది. నేను మొదట నాకైతే షూట్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. నేను యూట్యూబ్ అని చెప్తేనే వాళ్ళు నాకైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మన ఫస్ట్ ప్లాట్ఫామ్లో కర్నూలు నుంచి గుంతకల్ వెళ్ళే డెమో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ట్రైన్ పర్పస్ దాన్ని అయితే ఆపినారు. మన ట్రైన్ అయితే 9:40 రావాల్సిన ట్రైన్ 10:15 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. నియర్లీ మనకు 35 నిమిషాలు అయితే డిలే అయితే ఉంది, కానీ డోన్కి ఎగ్జాక్ట్ టైంకి అయితే వెళ్తుంది. ఎందుకంటే 9:40 నుంచి 11 వరకు అయితే మనకి మధ్యలో టైం ఉంది. 11 గంటలకు మనము డోన్కి అయితే చేరుకోవాలి. నాకు పడిన కాస్ట్ 537 రూపాయలు. స్లీపర్ క్లాస్, జనరల్లో కాదు, స్లీపరే. S349 అంటే సైడ్ అప్పర్ అయితే వచ్చింది. నేను ప్రతిసారి జర్నీ చేసే ప్రతిసారి నాకు సైడ్ అప్పర్ సైడ్ లోయర్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మెజారిటీ సైడ్ అప్పర్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే నిజంగా అంటే చాలా చాలా డర్టీగా అయితే ఉంది. మన వాళ్ళు మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తారు, మరి ఎందుకు ఇంత ఇట్లా డర్టీగా పెట్టినా అర్థం కాలేదు. 5 నిమిషాల స్టాప్ తర్వాత అంటే ఉదయం 10:20 అయితే మనము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకు డోన్ జంక్షన్. ఈ కాచిగూడ నుంచి మధురై వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ట్రైన్ నెంబర్ 22715. ఈ ట్రైన్ ప్రతి శనివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ని 2013లో అనుకుంటా ఫస్ట్ స్టార్ట్ అయితే చేశారు. వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్కి ఇంకొక ట్రైన్ అయితే రేక్ షేరింగ్ అయితే ఉంది. అదే కాచిగూడ నుంచి మంగళూరు వెళ్ళే మంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే డోన్, అనంతపురం, ధర్మవరం, పీలేరు, పాకాల, కాట్పాడి, చిత్తూరు, అలాగే ఈరోడ్, సేలం, అలాగే జోర్లపాట, తమిళనాడు మీదకి అయితే మన ట్రైన్ కొడైకెనాల్కి అయితే చేరుకుంటుంది. అప్రాక్సిమేట్లీగా 1012 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. ట్రైన్ అయితే సూపర్గా ఉడుతున్నాడు. కానీ ఇక్కడ మనకి ఒకే ఒక డిసప్పాయింటెడ్ ఏమంటే ఈ S3, S4, S5లో గమనించిన విషయం ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్ అస్సలు వర్క్ చేయడం లేదు. చాలా చాలా వరస్ట్. మనం ఏది పెట్టిన ఛార్జర్ ఏది కూడా సరిగా ఎక్కడం లేదు. కొన్ని ఛార్జర్స్ పాయింట్ వర్క్ చేస్తున్న అది 10 నిమిషాల్లో మళ్ళీ ఛార్జింగ్ అయితే ఆఫ్ అయితే అవుతుంది. మెయింటెనెన్స్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. ఇంకొకటి, ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే అంటే మధురైకి కానీ, కొడైకెనాల్కి కానీ, ఈ రోడ్కి కానీ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే కర్నూలు నుంచే మీరు లేదా కాచిగూడ నుంచి బయలుదేరినా మీరు ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే రండి. ఫుడ్ కూడా నాకు అనిపించినంతగా అయితే ఏమీ లేదు. తర్వాత వాటర్ కూడా చాలా అయితే సఫర్ అయితే అయ్యాము. అక్కడ కనిపిస్తున్న ట్రాక్ వచ్చేసి డోన్ నుంచి విజయవాడ వెళ్ళే రైల్వే ట్రాక్. అది ప్రజెంట్ అయితే మనం డోన్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. అంటే దాదాపుగా 11:05 చేరుకోవాల్సిన ట్రైను 10 నిమిషాల ముందే, అంటే 10:55 మనం డోన్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. డోన్ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ అనంతపురము. డోన్ యొక్క స్టేషన్ కోడ్ DHNE. ఈ జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి అయితే వస్తుంది. ఈ స్టేషన్ నుంచి 5 ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఉంటాయి. ఈ స్టేషన్ నుంచి 3 లైన్లు అయితే ఉన్నాయి. అవే గుంటూరు, కాచిగూడ, గుంతకల్ మార్గాలను కలిపే స్టేషన్ ఇది. అందుకే దీన్ని జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు 5 నిమిషాలు మాత్రమే స్టాప్ ఉంది. బట్ మనము 10 నిమిషాలు ముందే వచ్చినాం కాబట్టి 15 నిమిషాల తర్వాత మన ట్రైన్ ఎగ్జాక్ట్గా డోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి డోన్ నుంచి అనంతపురంకు మధ్యలో ఉండే గుత్తి జంక్షన్లో కూడా ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే కల్పించలేదు. అనంతపురంకు దాదాపుగా 112 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. కర్నూలు నుంచి అనంతపురం వెళ్ళే వాళ్ళు, శనివారం పూట వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ ట్రైన్ చూస్ చేసుకుంటే చాలా బెటర్ అయిన ఆప్షన్. ఎందుకంటే మధ్యలో మనకు డోన్ తప్ప మరి ఎక్కడా కూడా దీనికైతే స్టాప్ అయితే లేదు.
నియర్లీ ట్రైన్ మనకు 100 పైన అయితే స్పీడ్ అయితే కొడుతుంది. పంచువాలిటీలో బాగుంది, కానీ నీట్నెస్సే బాగాలేదు, కానీ ట్రైన్ స్పీడ్గా మాత్రం వెళ్తుంది. సూపర్ ఫాస్ట్కి పెట్టింది పేరేమో ఈ ట్రైను. ఎక్స్ట్రాడినరీగా అయితే జర్నీ అయితే వెళ్తుంది. చాలా చాలా కంఫర్ట్ అయితే ఉంది. బట్ డిసప్పాయింటెడ్ ఏమంటే క్లీనింగ్ లేదు ట్రైన్లో సరిగా. తర్వాత ఛార్జింగ్ పాయింట్స్ అస్సలు వర్క్ చేయడం లేదు. నాకైతే అసలు నాకు చెప్పలేను, అంత సఫర్ అయితే అయ్యాను. నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి కాబట్టి నేను అడ్జస్ట్ అయితే చేసుకోగలిగాను, కానీ లేకపోతే షూట్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉండేది. చూద్దాం మరి నెక్స్ట్ ఎక్కడైనా స్టేషన్స్లో ఎక్కువసేపు ఆగితే ఛార్జింగ్ అక్కడ పెట్టుకోవడం బెటర్. ఏసీ దాంట్లో కూడా సరిగా వర్క్ చేయడం లేదు అన్నారు, బట్ నేనైతే అక్కడేం పెద్దగా చెక్ చేయలేదు. దిగిన ప్యాసింజర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనము గుత్తి జంక్షన్కి అయితే చేరుకున్నాము. మీకు చెప్పాను కదా, గుత్తిలో మనకైతే ఇక్కడైతే అఫీషియల్గా కూడా మనకైతే స్టాప్ అయితే లేదు. డైరెక్ట్గా మనము ఎక్కడ మీట్ అవుతామో అనంతపురంలోనే. బట్ మేబీ ఇంజన్ చెకింగ్ పర్పస్ ఆపొచ్చు అనుకున్నా, కానీ ఓకే గుత్తిలో కూడా ఆపలేదు. రైల్వే ఎంప్లాయీస్ ఎవరైనా దిగే పర్పస్ కొన్ని స్టాప్స్ అయితే లేకున్నా కూడా ఆపుతూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను, ఈ ట్రైన్కి అయితే గుత్తిలో అయితే అఫీషియల్గా అయితే స్టాప్ అయితే లేదు. బట్ రైల్వే ప్యాసింజర్లు అలాగే లోకోమోటివ్ చేంజ్ కావాలనుకున్నా లేదా దిగాలనుకున్నా ఒక 2 మినిట్స్ అయితే ఆపుతూ ఉంటారు. ఆపి దానికైతే ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా ఉండదు. 2 మినిట్స్ తర్వాత అయితే బయలుదేరుతుంది. అక్కడ గుత్తి నుంచి మరో మార్గం అంటే వేరే గుంతకల్ వెళ్ళే రూట్ అనుకుంటుంది. ఎగ్జాక్ట్లీగా అయితే నాకైతే తెలియదు గుంతకల్ వెళ్ళే రూట్, ఎందుకంటే ఇంకొక రూట్ అయితే మనకి ఇక్కడైతే ఉంది. తర్వాత గుత్తి నుంచి అయితే మనకు చాలా ట్రైన్స్ అయితే అంటే గుంతకల్ పోకుండా చాలా ట్రైన్స్ అయితే గుత్తికి అయితే డైవర్ట్ అయి వెళ్తూ ఉంటాయి. ఉదాహరణకు వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఎగ్జాక్ట్లీ 7 నిమిషాలు డిలే అయితే మనము డిలేగా అయితే అనంతపురంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు 2 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. అనంతపురం యొక్క స్టేషన్ కోడ్ ఏటీపీ. ఫుల్గా కూల్ ఉన్న బాటిల్ అయితే దొరకలేదు, కానీ మాజా బాటిల్ అయితే దొరికింది. 45 రూపీస్, ఓకే వర్తే. ఇక్కడ దాదాపుగా మనము 166 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేశాము. ఎవరైనా సరే కర్నూలు నుంచి అనంతపురము శనివారం పూట రావాలనుకునే వాళ్ళు ఈ ట్రైన్ చూజ్ చేసుకోవడం బెటర్. బస్సుకి 210 పెట్టే కంటే 100 రూపాయలు మనము 100 కూడా వాడదు, 85 రూపాయలు 100 రూపాయలు పడుతుంటుంది జనరల్. అనంతపురంకి అయితే చేరుకోవచ్చు. 1:02 మనము అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పటి వరకు మనం 166 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. మరి అనంతపురం నుంచి ధర్మవరంకి టోటల్ డిస్టెన్స్ మనకు 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ డిలేని అక్కడైతే కవర్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ట్రైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే వెళ్తుంది. చాలా బాగా పంచువాలిటీ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు. మధ్యలో 2 మినిట్స్ 3 మినిట్స్ డిలే అవుతున్నా కూడా పెద్ద మ్యాటర్ అయితే కాదు. మన ధర్మవరం జంక్షన్ నుంచి 4 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి గుత్తి, సత్యసాయి ప్రశాంతి నిలయం, అలాగే పెనుకొండ, పాకాల మార్గాలకైతే ధర్మవరం మెయిన్ జంక్షన్గా ఉండేది. ఇంతకుముందు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కర్నూలులో స్టాప్ లేనప్పుడు కాచిగూడ నుంచి బయలుదేరితే ధర్మవరంలోనే ఆగేది. ప్రజెంట్ అది బళ్ళారి మీదుగా గుంతకల్ బళ్ళారి మీదుగా అయితే యశ్వంతపూర్కి అయితే వెళ్తుంది. చెప్పాను కదా 5 నిమిషాల ముందే, అంటే 1:35 చేరుకోవాల్సిన ట్రైను 1:30 ధర్మవరం జంక్షన్కి అయితే చేరుకుంది. ధర్మవరం స్టేషన్ కోడ్ DMM. ఇప్పటి వరకు మనము 199 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. టోటల్గా అయితే కంప్లీట్ చేసినాము. అంటే ఇక్కడ 5 నిమిషాలు స్టాప్, అంటే మనం 5 నిమిషాలు ముందే చేరుకున్నాం కాబట్టి 10 నిమిషాలు అయితే మనం ఇక్కడైతే హాల్ట్ అయితే ఉంటుంది. ఎదురుగా మనకు ధర్మవరం నరసాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. 1:43 మనము ధర్మవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకు కదిరి రైల్వే స్టేషన్. ధర్మవరం నుంచి కదిరికి మనకు 68 కిలోమీటర్లు మాత్రమే అయితే డిస్టెన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మనకి కేవలం 3 నిమిషాలు అయితే డిలే అయితే అయ్యింది.
2 గంటల 39 నిమిషాలకు కదిరి రైల్వే స్టేషన్కి రావాల్సిన ట్రైను 2 గంటల 28 నిమిషాలకి చేరుకుంది. అంటే మనము 11 నిమిషాల ముందే కదిరి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. చెప్పాను కదా, ట్రైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంది. అంటే 2:40కి అయితే మనం కదిరి నుంచి అయితే బయలుదేరాలి. కానీ మనం 10 నిమిషాల ముందే వచ్చినాం కాబట్టి ఒక 1 మినిట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా 2:40కి అయితే మనం బయలుదేరాలి. కదిరి రైల్వే స్టేషన్ నుంచి అయితే మనము బయలుదేరుతున్నాము. ట్రైన్ అయితే చిన్నగా అయితే స్టార్ట్ అయితే అయింది. 2:40కి అంటే ఆన్ టైంలోనే మన ట్రైన్ అయితే కదిరి నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ మనకు మదనపల్లి రోడ్. కదిరి నుంచి మదనపల్లి రోడ్కు టోటల్ డిస్టెన్స్ 77 కిలోమీటర్లు. అలాగే మదనపల్లి రోడ్ స్టేషన్ కోడ్ వచ్చేసి MPL, అంటే మొబైల్ ప్రీమియర్ లీగ్ కాదు, మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ అని అర్థం. ఇప్పుడైతే మనము మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. 3 గంటల 34 నిమిషాలకు చేరుకోవాల్సిన ట్రైను 3 గంటల 28 నిమిషాలకి చేరుకుంది. అంటే 6 నిమిషాల ముందే మనం మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు 1 మినిట్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. కానీ మనము 6 నిమిషాల ముందే చేరుకున్నాం కాబట్టి ఇక్కడ 7 నిమిషాలు అయితే మనము హాల్ట్ కావాల్సి అయితే ఉంటుంది. నాకు తెలిసి రైల్వే స్టేషన్ వర్క్ అయితే జరుగుతున్నాయి, చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కర్నూలులో కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అయితే చేశారు. చాలా వర్క్స్ అయితే జరుగుతూ ఉంది. స్టేషన్ అబ్జర్వ్ చేసినాను. పెద్దగా ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు. మరి వర్క్ అన్న అయిపోయిన తర్వాత ఫెసిలిటీస్ ఏమన్నా ఇంప్రూవ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చాలా వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఎక్కడికక్కడ మనకు మొత్తం కూడా వర్క్స్ జరుగుతున్నట్టే కనిపిస్తుంది. చెప్పాను కదా, ఇక్కడ మనకు కేవలం 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ స్టాప్ తర్వాత అంటే 3 గంటల 35 నిమిషాలకు బయలుదేరవలసిన ట్రైను ఆన్ టైంలో నుంచే మనకు మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ మనకు పీలేరు. మదనపల్లి నుంచి పీలేరు టోటల్ డిస్టెన్స్ 42 కిలోమీటర్స్. పీలేరు స్టేషన్ కోడ్ PIL. ఇప్పుడు మనం పీలేరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. 4 గంటల 5 నిమిషాలకు చేరుకోవాల్సిన ట్రైను 4 గంటల 8 నిమిషాలకైతే చేరుకుంది. ప్రజెంట్ మనకు దాదాపుగా 386 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేసినాము. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ స్టాప్ తర్వాత అంటే 4 గంటల 10 నిమిషాలకు మనము పీలేరు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. పీలేరు రైల్వే స్టేషన్ కోడ్ PIL. దాదాపుగా 386 కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు అయితే మనము కంప్లీట్ అయితే చేశాము. పీలేరు నుంచి పాకాల జంక్షన్కు
సుమారుగా 41 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. కానీ నాకు తెలిసి 5:20కి మన అరైవల్ టైం, కానీ నాకు తెలిసి చాలా ముందుగానే మనము పాకాల జంక్షన్కి అయితే చేరుకుంటాము. ఎందుకంటే ఇక్కడ రోకో రివర్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీగా 4:45 మనము పాకాల జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఆన్ టైం మనకు ఎగ్జాక్ట్ టైం చెప్పాలంటే 5:20 అంటే దాదాపుగా 35 నిమిషాలకు ముందే మనము పాకాల జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడైనా మనకు కూల్ వాటర్ దొరుకుతుందా అంటే వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా కరెంట్ అయితే లేదని మనకైతే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి సాకెట్స్ అంటే రైల్వే బోర్డులు ఏవి కూడా వర్క్ చేయడం లేదు. అందరూ 20 రూపాయలు పెట్టి హాట్ వాటర్ తీసుకున్నా సరే, వాటర్ బాటిల్ కూల్ అనుకుని తీసుకుంటే అది హాట్ వాటర్ అయిపోయింది. లోకో రివర్సల్ జరుగుతుంది. 5 గంటలకైతే లోకో బోట్ అక్కడ నుంచి ఇక్కడికైతే చేంజ్ అయితే అవుతుంది. మనకి పాకాల జంక్షన్లో మెయిన్ ట్రైన్ వచ్చేసి శేషాద్రి ఎక్స్ప్రెస్ కూడా పాకాల జంక్షన్లో అయితే స్టాప్ అయితే ఉంది. అలాగే పూణే వెళ్ళే రైళ్ళు, అలాగే ముంబై వెళ్ళే రైళ్ళు, చాలా రైళ్ళు అయితే ఇక్కడైతే కలుస్తూ ఉంటాయి. మరి ఎంతసేపు, దాదాపుగా ఇప్పటికీ 5:20 కూడా దాటింది ఆల్రెడీ మన టైము. ఆల్రెడీ మనం క్రాస్ అయితే అయ్యాము. నెక్స్ట్ స్టాప్ మనకు చిత్తూరు. మరి చిత్తూరుకు డిలేగా వెళ్తుందో, మరి ఎంత టైం అవుతుందో చూడాలి. చాలా టైం అయితే మనమైతే 1 అవర్ అవుతుంది నియర్లీ. ఎగ్జాక్ట్లీ సాయంకాలం 6:05 మనం పాకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంటే దాదాపు పాకాల జంక్షన్లో మనము 1:20 అయితే స్టే అయితే చేశాము. అక్కడ ఎదురుగా కనపడుతున్న ట్రైన్ శేషాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. బెంగళూరు నుంచి కాకినాడ పోర్టు వెళ్ళే గోదావరి గుండె చప్పుడు అంటున్నారు ఆ ట్రైన్ని. ఎందుకంటే అంత ఫేమస్ ట్రైన్. బట్ దాన్ని ఇంకా ఉత్కృష్ట కోచ్లుగానే పెట్టారు. ఎప్పుడు మరి ఎల్హెచ్పి కోచ్లతో నడుస్తుందో చూడాలి. కానీ నెక్స్ట్ స్టాప్ మన చిత్తూరుకి చాలా డిలే అయితే వెళ్తుందో, లేకుంటే ఆన్ టైం వెళ్తుందో చూడాలి. చాలా ట్రబుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఛార్జింగ్ మనకి అవైలబుల్ సరిగా లేదు. సాయంకాలం 6:27 మన ట్రైన్ అయితే చిత్తూరుకి అయితే చేరుకుంది. ప్రజెంట్ వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉందనుకోవాలి. 5 నిమిషాల స్టాప్ తర్వాత మనము చిత్తూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకు కాట్పాడి జంక్షన్. చిత్తూరు నుంచి కాణిపాకం చాలా దగ్గర. ఒకవేళ కర్నూలు నుంచి తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగా ఈ కాణిపాక వినాయకుని దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి మీరు ఈవినింగ్ దిగి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుమల వెళ్ళి నైట్ మీరు స్వామి దర్శనానికి వెళ్తే మరుసటి రోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ లోపు మీరు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మార్నింగ్ వెంకటాద్రి ఎక్కి ఆ ట్రైన్స్ కంటే ఈ ట్రైన్స్ అయితే బెటర్. జనరల్లో కూడా ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. చాలా పెద్దగా అయితే రష్. ఈ సమ్మర్ సీజన్లో కూడా పెద్దగా నాకైతే రష్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ స్టాప్ మనకు కాట్పాడి జంక్షన్ తెలుసు కదా. అక్కడ నుంచి మనకు ఇంకొక ఫేమస్ ప్లేస్ చాలా నియర్ బై ఒక ఫేమస్ అయితే ప్లేస్ అయితే ఉంది. అక్కడికి మనమైతే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఈ ట్రైన్లో మనం ట్రావెల్ చేయడం. అది కాట్పాడి జంక్షన్ వెళ్ళిన తర్వాత ఎందుకు అనేది చెప్తాను. ఎందుకు అంత ఫేమస్ అయింది, ఏ ప్లేస్ మనకు అక్కడ నుంచి దగ్గర అనేది చెప్తాను. ఈవినింగ్ టైం కదా, వెదర్ అయితే చాలా కూల్ ఉంది. పాకాల జంక్షన్ నుంచి అయితే వెదర్ అయితే చాలా కూల్ అయితే అయింది. హాట్ వెదర్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి చాలా ఉపశమనం అయితే. అందరూ కూడా కిటికీస్ ఓపెన్ చేసి రిలాక్స్ అయితే
అయ్యారు. అప్పటి వరకు ఏడుస్తున్న చిన్న పిల్లలు కూడా ఎంతో హాయిగా వాళ్ళు విండో దగ్గర నిలబడి నవ్వుతూ అవుట్ సైడ్ వ్యూస్ని కూడా చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకొకటి, ఇట్లాంటి ట్రైన్లో ట్రావెల్ చేసే టైంలో ఎదురుగా లేడీస్ వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు బెర్త్ చేంజ్ చేయాలా అని ఏవో గొడవలు. నేనైతే అదే ఫేస్ చేసినాను. నా బెర్త్ చేంజ్ చేయడానికి వాళ్ళు చాలా అయితే ట్రై అయితే చేశారు. నేను కూడా వాళ్ళకు అనుకూలంగానే నేను వేరే బెర్త్కి అయితే షిఫ్ట్ కావడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి కాట్పాడి జంక్షన్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ట్రావెల్ అయితే చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ రాత్రి 7 గంటలకైతే మనం కాట్పాడి జంక్షన్కి అయితే చేరుకున్నాము. కాట్పాడి జంక్షన్ నుంచి వేలూరు కేవలం 7 కిలోమీటర్స్. అంటే ఒకవేళ కాచిగూడ నుంచి కర్నూలు నుంచి మీరు వేలూరులో ఉన్న అమ్మవారి దర్శనానికి రావాలనుకుంటే ఈ ట్రైన్ చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం 7 గంటల కల్లా మనము కాట్పాడి జంక్షన్కి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి కేవలం 6 కిలోమీటర్స్ అయితే మనకు స్టాప్ అయితే జస్ట్ డిస్టెన్స్ అయితే ఉంది. మనము ఒక 10 నిమిషాలు కాదనుకుంటే వేలూరు గోల్డెన్ టెంపుల్ని కూడా విజిట్ అయితే చేయొచ్చు. వేలూరు వెళ్ళవలసిన భక్తులు దిగాల్సిన ప్రదేశం ఏదైనా నియర్ బై రైల్వే స్టేషన్ అంటే అది కాట్పాడి జంక్షన్ మాత్రమే. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వాటర్ బాటిల్స్ కూడా చాలా కూల్ అయితే అమ్మడం అయితే జరిగింది. బట్ డిసప్పాయింటెడ్ ఏమంటే ఎవరి దగ్గర కూడా స్కానర్ లేదు. మనకు క్యాష్ ఇచ్చేది మనము కొనాల్సి అయితే వస్తుంది. ఇది అప్డేట్ చేస్తే బాగుంటుంది ఈ స్టేషన్లో. ఎగ్జాక్ట్లీ 7 గంటల 19 నిమిషాలకైతే మనము కాట్పాడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంటే ఇప్పుడు కర్నూలు నుంచి మనము మొత్తం టోటల్ జర్నీ అవర్స్ కాట్పాడి వరకు 490 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయితే చేశాము. ఇప్పటికైతే నాకు చాలా రెస్ట్ అయితే కావాలి. నెక్స్ట్ స్టాప్ మనకు జోలర్పేట జంక్షన్. మళ్ళీ జోలర్పేట జంక్షన్కు ఆన్ టైం పోతామా లేదా డిలే అవుతుందా? ఎందుకంటే ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్ పేరు తగ్గట్టే ఎక్స్ట్రాడినరీగా అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఎక్కడ కూడా డిలే అయితే కావడం లేదు. ఇప్పుడు పాకాల జంక్షన్కి మనము 35 నిమిషాలు ముందే చేరుకున్నాము. 1:25 నిమిషాలు అక్కడ స్టే చేసిన తర్వాత కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6:55కి రావాల్సిన కాట్పాడి జంక్షన్కి రావాల్సిన ట్రైన్ ఎగ్జాక్ట్లీ 7 o'clockకే చేర్చిందంటే 5 నిమిషాలు డిలే అయితే అయింది. వావ్, 8 గంటల 27 నిమిషాలకే మనము జోరల్పేట జంక్షన్కి అయితే చేరుకున్నాము. అంటే 8 గంటల 35 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 8 నిమిషాలు ముందుగానే మనకు ఈ జోలర్పేట జంక్షన్లో అయితే ఆపినారు. ఇక్కడ వాటర్ని ఇక్కడ ట్యాప్లో ఉండే వాటర్ అయితే ఒప్పుకోవచ్చు. చాలా అయితే మెయింటైన్ అయితే బాగా చేస్తున్నారు. వాటర్ కూల్ లేకపోయినా సరే తాగినంత వరకు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. మనకి ఇక్కడ కేవలం 5 minutes మాత్రమే స్టాప్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒకవేళ భోజనం చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఇడ్లీ వడ దోశ అయితే బాగా అయితే అమ్ముతున్నారు. వడ తీసుకోండి, వడ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాంట్లో కాంబినేషన్ తమిళ్ సాంబార్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. నాకైతే చాలా అయితే నచ్చింది. ఈ దాదాపుగా మనము 574 కిలోమీటర్లు అయితే పూర్తి అయితే చేసాము. 8 గంటల 40 నిమిషాలకైతే మనము జోలర్పేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మనము సేలం జంక్షన్కు నియర్ బై అంటే దాదాపు నియర్లీ 120 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్కి అయితే నడుస్తున్నాము. మధ్యలో పడుకోవడం వల్ల స్టేషన్లోకి వచ్చిన తర్వాత షూట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో ట్రైన్ అయితే ఎక్కడా ఆగలేదు. కొంచెం హ్యాపీగానే అనిపించింది. సేలం జంక్షన్కి కూడా 5 నిమిషాల ముందే తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే 10 గంటల 7 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 10 గంటల 2 నిమిషాలకైతే చేరుకుంది. ట్రైన్ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు, కానీ స్టేషన్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. సేలం ఆల్సో వెరీ నీట్ స్టేషన్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. మీరు మధురై జంక్షన్ నుంచి ఎంజీఆర్ బస్ స్టాండ్ వెళ్ళండి. అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఇన్ తమిళనాడు అంటారు, అంటే సెకండ్ అంటారు, కానీ మెయింటెనెన్స్ అయితే వరస్ట్గా అయితే ఉంది. ఇక్కడ దాదాపుగా మనము 20 నిమిషాలు స్టే అయితే చేసాము. అంటే 10 గంటల 22 నిమిషాలకు మనం సేలం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనము ఎక్కడ ఈరోడ్ జంక్షన్. ఈ తమిళనాడులో ఒక్క చోట ఒక్కొక్కటి అయితే చాలా డెవలప్ అయితే చేశారు. ప్రతి ప్రాంతానికి ఏదో ఒకటి టెక్స్టైల్స్ లేదా మైన్ అంట మనలాగా కాకుండా ఇది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి బాగా డెవలప్ చేసి ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ స్టేట్ తమిళనాడు అయితే అయింది. నెక్స్ట్ సేలం నుంచి ఈ రోడ్కి కేవలం మనకు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. 11 గంటల 55 నిమిషాల కంటే ఎగ్జాక్ట్ టైంకి ఆన్ టైంకి మనం ఈ రోడ్ జంక్షన్కి అయితే
చేరుకున్నాము. ఇక్కడ మనకు లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఇంకా లోకో రివర్సల్ మీకు చూపించలేను, ఇప్పటికే నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఎగ్జాక్ట్లీగా దాదాపుగా నాకు 12 గంటలేమో ఇప్పటి వరకు కంటిన్యూగా ట్రావెల్ చేసి మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోలేదు. జోలూరుపేట నుంచి సేలం వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పనుకున్నాను. కానీ ట్రైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే వెళ్తుంది. ట్రైన్కి అయితే పెట్టడానికి లేదు పేరు, అలా అయితే వెళ్తుంది ట్రైను. దాదాపుగా 25 నిమిషాల తర్వాత అంటే 12 గంటల 22 అంటే మిడ్ నైట్ 12 గంటల 22 నిమిషాలకైతే మనము ఈరోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. మన కొడైకెనాల్కి వెళ్ళాల్సిన టైము 4 గంటల 3 నిమిషాలు. మధ్యలో డిండిగల్ జంక్షన్లో ఆగుతుంది. 3 గంటల 47 నిమిషాలకు వెళ్ళాలి. మరి డిండిగల్ వరకు అంటే మధ్యలో ఉన్న తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం చాలా దగ్గర, కానీ ఇవేవి షూట్ చేయలేను. మ్యాక్సిమం నేను డిండిగల్లో మీట్ అయితే కావచ్చు, అలారం అయితే పెట్టుకున్నాను. డిండిగల్ నుంచి కొడైకెనాల్ కేవలం 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాయ్ ఈరోడ్ జంక్షన్. నెక్స్ట్ స్టాప్ మనకు డిండిగల్. ఎదురుగా ట్రైన్స్ ఏదో మన క్యాప్షన్ అయితే చేయలేకపోయాను, కానీ ఈ రోడ్ కూడా స్టేషన్ మెయింటెనెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదైతే నాకు చాలా అయితే బాగా అయితే నచ్చింది. ఈ సేలం కానీ ఈ రోడ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాలకు మనం డిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. డిండిగల్ జంక్షన్. డిండిగల్ నుంచి మనకు కేవలం 12 కిలోమీటర్స్ ఉంటుంది కొడైకెనాల్. ఎగ్జాక్ట్లీగా 1 మినిట్ స్టాప్ తర్వాత మనము డిండిగల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. జంక్షన్ అయినా పెద్ద స్టేషన్కి అయితే అనుకోవడం లేదు, కానీ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. పోలీస్ చెకింగ్ అయినా సరే అన్నీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. బాయ్ డిండిగల్ జంక్షన్. నెక్స్ట్ స్టాప్ మనకు కొడైకెనాల్. ఇక్కడ నుంచి ఇప్పటికే 4వ సారి ఏమో చెప్పడం 12 కిలోమీటర్స్ అని. ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున అంటే సండే తెల్లవారుజామున 4 గంటలకు మనము కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి కొడైకెనాల్ కేవలం 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే 3 నిమిషాలు మనము ముందుగానే కొడైకెనాల్కి అయితే చేరుకున్నాము. అంటే రీల లెవెల్లో వెళ్ళిందమ్మా ట్రైన్ అయితే, ఎక్స్ట్రాడినరీ. కానీ ఇందులో కొన్ని డిసప్పాయింటెడ్ ఏమంటే మనకు మెయిన్గా ఛార్జింగ్ పాయింట్స్ సరిగా వర్క్ చేయవు, నీట్నెస్ బాగాలేదు, బాత్రూమ్స్. అదైతే బాత్రూమ్ గురించి ఇంకా నాకైతే చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. మిడ్ నైట్ కాబట్టి తెల్లవారుజాము 4 కాబట్టి మీకు ఈ స్టేషన్ వ్యూ అయితే ఏం చూపించలేకపోతున్నాను. ఒకవేళ నేను మళ్ళీ రిటర్న్గా ఇది ఇక్కడ నుంచే వస్తే ఖచ్చితంగా చూపిస్తాను, లేదా మధురై నుంచి వచ్చిన ఈ స్టేషన్ ఒకసారి చూపించడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.